జై మీడియాకి స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు 3 మార్చ్ 2024 నుండి 9 మార్చ్ 2024 వరకు. మేషరాశి ఫలాలు. రాహువు చంద్రరాశికి సంబంధించి 12వ ఇంట్లో ఉండడం వల్ల న్యాయస్థానంలో రాబోయే కేసు ఉంటే దాని ఫలితం గురించి నిరంతరం ఆలోచించడం మిమ్మల్ని ఆందోళనకి గురిచేస్తుంది. దీనివల్ల మీ కుటుంబ వాతావరణం కూడా అల్లకల్లోలంగా మారుతుంది. ఏదైనా వాహనం నడిపే వారు ఈ వారం డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఫోన్ మాట్లాడటం, అతి వేగంగా నడపటం వంటి వాటి ద్వారా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే అవకాశం ఉందని, అందుకు భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. దీంతో పాటు మీరు మీ సమయాన్ని కూడా వృధా చేయవలసి ఉంటుంది. మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నా మీ కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభించదు. దీనితో మీరు కూడా చాలా ఒంటరిగా అనుభూతి చెందుతారు. అలాగే వారి నుండి దూరంగా వెళ్ళాలనే ఆలోచన కూడా వస్తుంది. ఈ వారం మీరు మీ కష్టానికి సంబంధించిన తీపి ఫలాలను పొందాలనుకుంటే మీరు మీ సానుకూలతను చెక్కు చెదరకుండా ప్రయత్నించాలని మీరు అర్థం చేసుకోవాలి. చంద్రరాశికి సంబంధించి శని 11వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ కెరీర్కు సాధారణం కంటే చాలా ముఖ్యమైనదిగా నిరూపించబడుతుంది. దీని ఫలితంగా ఈ కాలంలో మీకు అనేక కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశికి చెందిన విద్యార్థులకు ఈ వారం తమ సుఖాలను నెరవేర్చుకోవడానికి తమ సమయాన్ని వెచ్చిస్తారు. అయితే మీరు దాని ప్రతికూల పరిణామాలను గ్రహించే సమయానికి అది చాలా ఆలస్యం అవుతుంది. పరిహారం: ప్రతిరోజు హనుమాన్ చాలీసా జపించండి. ఈ వారం రాశి ఫలాలు 3 మార్చ్ 2024 నుండి 9 మార్చ్ 2024 వరకు. వృషభ రాశి ఫలాలు. ఈ వారం మీరు సానుకూల అంతర్దృష్టిని తీసుకురావడం ద్వారా చీకటి నుండి మిమ్మల్ని మీరు బయటకు తీసుకురాగలరు. ఎందుకంటే ఈ ప్రతికూలత మీ పురోగతికి ఆటంకం కలిగిస్తుందని మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి దాని నుండి తప్పుకోవడం ద్వారా ఏదైనా మంచి చేయాల్సిన సమయం ఉంది. చంద్రునికి సంబంధించి బృహస్పతి 12వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు చాలా అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా చాలా దుబారా ఖర్చు చేయవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఏదైనా కొత్తదాన్ని కొనుగోలు చేయడానికి ముందు మీరు ఇప్పటికే కలిగి ఉన్న వాటిని ఉపయోగించాల్సి ఉంటుంది. మీరు ఈ వారం మీ స్నేహితుల మద్దతు పొందుతారు, కానీ కుటుంబ సభ్యులతో చిన్న విషయంలో అభిప్రాయ భేదాలు ఇంటి శాంతికి భంగం కలిగిస్తాయి. దీని కారణంగా వారి పట్ల మీ మనస్సులో అననుకూల భావాలు తలెత్తుతాయి. చంద్రుని రాశికి సంబంధించి రాహువు 11వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారంలో మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించినందున మీ ఆదాయంలో ఇంక్రిమెంట్లు పొందే బలమైన అవకాశాలు ఉన్నాయి. ఇది మీకు అర్హమైన అన్ని క్రెడిట్లను పొందడానికి మీకు సహాయం చేస్తుంది. అయితే మీరు ఏ పనిని అసంపూర్తిగా ఉంచవద్దని సూచించారు, లేకపోతే మీరు సమస్యలను ఎదుర్కోవచ్చు. ఈ వారం విద్యార్థులందరూ తమ ఏకాగ్రతను పెంచుకోవాలని, ధ్యానం మరియు యోగాను ఆశ్రయించాలని, మరియు పరిస్థితి విరుద్ధంగా ఉంటే తొందరపడి స్పందించకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలని ప్రత్యేకంగా సూచించారు. పరిహారం: గురువారం నాడు బృహస్పతి గ్రహానికి యాగ హవనం చేయండి. ఈ వారం రాశి ఫలాలు 3 మార్చ్ 2024 నుండి 9 మార్చ్ 2024 వరకు. మిథున రాశి ఫలాలు. చంద్రరాశికి సంబంధించి రాహువు 11వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ మనస్సులో తీపి పదార్థాలు తినాలనే కోరిక ఏర్పడవచ్చు. దానిని మీరు నెరవేరుస్తారు. కానీ ఈ సమయంలో మీ కోరికలు మీకు దీర్ఘకాలిక మధుమేహం లేదా బరువు పెరుగుట సమస్యలను ఇస్తాయని మీరు మర్చిపోకూడదు. లాభాల కోసం గతంలో ఒప్పందం చేసుకున్న వ్యాపారులకు ఈ వారం శుభ సంకేతాలు రావచ్చు. ఎందుకంటే మీ డీల్ చాలా విజయవంతమయ్యే అవకాశం ఉంది. అందుకే మీరు డబ్బు సంపాదించే అనేక అవకాశాలను చూడవచ్చు. ఈ వారం మీ కుటుంబంలోని చాలామంది వ్యక్తులు మీతో నేరుగా మాట్లాడలేరు. దీనికి కారణం
మీ గురించి మీ దృక్పథం మరియు మీరు ఎంత ముఖ్యమైన వారు. అటువంటి పరిస్థితుల్లో ఎల్లప్పుడూ మిమ్మల్ని మీరు అన్నిటికంటే ఎక్కువగా ఉంచుకోకుండా మీరు ఇతరులకు ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకోవాలి. చంద్రునికి సంబంధించి రాహు 11వ ఇంట్లో ఉండటం వల్ల ఉద్యోగ సంబంధిత ప్రయాణాలు మరియు ఈ వారం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ఈ పర్యటనలు మీకు ఎదగడానికి కొత్త అవకాశాలను అందిస్తాయి. ఇది కాకుండా దిగుమతి మరియు ఎగుమతి రంగంతో సంబంధం ఉన్నవారు కూడా ఇటువంటి ప్రయాణాల నుండి ద్రవ్య ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. ఈ రాశి విద్యార్థులు ఈ వారం చాలా కాలం తర్వాత విద్యారంగంలో ఆశించిన ఫలితాలను పొందవచ్చు. కాబట్టి ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. మంచి సమయాల కోసం వేచి ఉండండి మరియు మీ కృషిని కొనసాగించండి. పరిహారం: ప్రతిరోజు లలితా సహస్రనామం పఠించండి. ఈ వారం రాశిఫలాలు 3 మార్చి 2024 నుండి 9 మార్చి 2024 వరకు కర్కాటక రాశి ఫలాలు. ఈ రాశికి చెందిన వారికి ఈ వారం చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తప్ప పెద్ద రోగాలు వచ్చే అవకాశం తక్కువ. అయితే మీరు పడిపోయినట్లయితే ఇంటి చికిత్సపై ఆధారపడకండి. ఏదైనా సీజనల్ వ్యాధి వచ్చినప్పుడు వైద్యుల సలహా లేకుండా మందులు తీసుకోవద్దని సూచిస్తుంది. చంద్రునికి సంబంధించి 9వ ఇంట్లో రాహు ఉండటం వల్ల మీరు ఈ వారం అకస్మాత్తుగా కొత్త వనరుల నుండి కొంత డబ్బు పొందుతారు. ఇది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. ఇది మీ మనస్సులో సానుకూలతను పెంచడమే కాకుండా ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంట్లోని చిన్న సభ్యుల కోసం ఏదైనా బహుమతిని కొనుగోలు చేయడానికి కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. చంద్రునికి సంబంధించి 8వ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం కుటుంబంలో కొన్ని రకాల కార్యక్రమాలు నిర్వహించవచ్చు. దీనిపై మీరు చాలా డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇది మీ మానసిక ఒత్తిడిని పెంచుతుంది. అలాగే అధిక గృహ పనుల కారణంగా మీరు మీ పని ప్రాంతంపై దృష్టి పెట్టలేరు. ఇంతకుముందు మీ సీనియర్ అధికారులచే తిట్టబడిన అసంపూర్తిగా ఉన్న అనేక పనులను పూర్తి చేయడంలో మీరు విఫలం కావచ్చు. ఇది మీ మానసిక ఒత్తిడిని పెంచుతుంది మరియు అదే సమయంలో ఈ ప్రాజెక్టులు లేదా పనులు మీ నుండి మరొకరికి బదిలీ చేయబడే అవకాశాలు ఉన్నాయి. మీరు ఉన్నత విద్యను అభ్యసించాలని ఆలోచిస్తుంటే ఈ సమయంలో మీరు చాలా కష్టపడవలసి ఉంటుంది. అయితే ఈ వారంలో అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది. తద్వారా మీరు చదివిన ఏ విషయాన్ని గుర్తుంచుకోవడంలో మీరు విజయం సాధిస్తారు. పరిహారం: ప్రతిరోజు 11 సార్లు ఓం సోమాయ నమః అని జపించండి. ఈ వారం రాశి ఫలాలు 3 మార్చి 2024 నుండి 9 మార్చి 2024 వరకు సింహరాశి ఫలాలు. ఈ వారం మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయాలపై పనిచేయాలి. అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి పౌష్టికాహారం, ఆకుకూరలు తినాలి. వివాహితులైతే ఈ వారం ప్రారంభం నుండి దంపతులు తమ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచిస్తుంది. ఎందుకంటే వారి ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల మీరు వారి కోసం చాలా డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. మీ అనేక చెడు అలవాట్లు మరియు మీ స్వంత నిబంధనల ప్రకారం జీవితాన్ని గడపాలనే మీ ఆలోచనల కారణంగా మీ కుటుంబం ఈ వారం చాలా విచారంగా ఉండవచ్చు. ఈ కారణంగా మీరు ఇంటిలోని వివిధ సభ్యులచే ఉపన్యాసాలు పొందే అవకాశం ఉంది. ఇది మీ స్వభావంలో మొండితనం పెరగడమే కాకుండా మీ సంబంధాలపై ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. చంద్రునికి సంబంధించి 9వ ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల వ్యాపారాలు చేసే వరకు అనుకూల గ్రహాల అనుగ్రహం ఈ వారం కెరీర్లో ప్రమోషన్కు సంబంధించి అనేక శుభ అవకాశాలను తెస్తుంది. దీని కారణంగా ఈ సమయంలో విషయాలు తిరిగి ట్రాక్లోకి వస్తాయి. ఈ వారం విద్యార్థులు తమ తల్లిదండ్రులు లేదా ఇంటి పెద్దల నుండి చదువు కోసం కొంత మందలించవచ్చు. ఇది ఈ వారం మొత్తం మీ మానసిక స్థితిని పాడు చేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే అటువంటి పనిని మొదటి నుండి నిర్వహించవద్దు. పరిహారం: ఆదివారం నాడు సూర్యగ్రహం కోసం యాగ హవనం చేయండి. ఈ వారం రాశి ఫలాలు 3 మార్చి 2024 నుండి 9 మార్చి 2024 వరకు కన్యా రాశి ఫలాలు. ఈ వారం కంటి సంబంధిత రుగ్మతలు ఉన్నవారు వారి జీవితంలో శుభ ఫలితాలను తీసుకువస్తారు. చంద్రునికి సంబంధించి శని 6వ ఇంట్లో ఉండడం వల్ల ఈ సమయంలో మీరు మంచి మరియు సరైన జాగ్రత్తలు తీసుకోవడంలో విజయం సాధిస్తారు. అలాగే మీరు నయం కావడానికి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు.
ఈ వారం మీరు అర్థం చేసుకోవాలి, మీ చేతిలో డబ్బు ఉన్నంతకాలం మీ ఖర్చులు వీలైనంత వేగంగా పెరుగుతూనే ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో మీరు అన్ని ఫైనాన్స్లను ముగించే ముందు మీరు మీ అదనపు డబ్బును ఆదా చేసుకోవాలి మరియు దానిని ఉపసంహరించుకోవడం మీకు అంత సులభం కాదు. దీనికోసం మీరు ఆ డబ్బును మీ తల్లిదండ్రులకు ఇవ్వవచ్చు. దీనితో మీరు భవిష్యత్తులో మీ వద్దకు వచ్చే అనేక ఆర్థిక సమస్యల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోగలరు. ఈ వారం మీరు మీ స్నేహితులు మరియు బంధువులపై మీ సలహాలను మరియు మీ దృక్కోణాన్ని విధించడం కనిపిస్తుంది. అయితే మీరు అలా చేయకుండా ఉండాలని సలహా ఇస్తుంది. ఎందుకంటే ఇది మీ ఇమేజ్కి ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉండటమే కాదు, బదులుగా మీరు ఇతరులకు కోపం తెప్పించడం ద్వారా మీకు వ్యతిరేకంగా నిలబడేలా చేయవచ్చు. ఈ వారం మీరు వృత్తికి సంబంధించిన ప్రతి పరిస్థితిలో అదృష్టాన్ని పొందుతారు. మీరు మీపై అధికారుల నుండి ప్రశంసలు మరియు మద్దతు పొందుతారు. అదే సమయంలో మీలో కొందరు కోరుకున్న ప్రమోషన్ను కూడా పొందవచ్చు. మీరు మంచి లేదా పెద్ద కళాశాలలో చేరేందుకు ఇంటి నుండి దూరంగా వెళ్ళాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయంలో అవకాశాలు కొంచెం అనుకూలంగా కనిపిస్తున్నాయి. కాబట్టి దీనికోసం చాలామంది విద్యార్థులు తమ ఉపాధ్యాయుల మద్దతును కోరవలసి ఉంటుంది. అయితే ఈ కాలంలో ఏ కారణం చేతనైనా షార్ట్ కట్స్ తీసుకోకుండా ఉండండి, లేకుంటే జీవితాంతం పశ్చాత్తాప పడాల్సి రావచ్చు. పరిహారం: బుధ గ్రహానికి బుధవారం పూజ చేయండి. ఈ వారం రాశిఫలాలు 3 మార్చ్ 2024 నుండి 9 మార్చ్ 2024 వరకు. తులారాశి ఫలాలు. చంద్రరాశికి సంబంధించి కేతువు 12వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు ఆత్మవిశ్వాసం లోపించవచ్చు. దీని కారణంగా మీరు అవసరమైన నిర్ణయాలు తీసుకోలేరు. కాబట్టి ఇది చాలా మీ భుజాలపై ఉందని మీరు గుర్తుంచుకోవాలి మరియు దాని గురించి ఆలోచించేటప్పుడు మీరు సరైన మరియు స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 7వ స్థానంలో ఉండడం వల్ల ఈ వారం అన్ని ఆర్థిక ప్రణాళికలు మరియు వ్యూహాలు పైకి వెళ్ళే అవకాశం ఉంది. దీనితో మీరు డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది, అలాగే ఇది మీకు మానసిక ఒత్తిడిని కూడా కలిగిస్తుంది. కుటుంబ జీవితం గురించి మాట్లాడుతూ ఈ వారం మీ రాశికి చాలా మంచిది, ఎందుకంటే మీరు అందరి దృష్టిని మీ వైపు మళ్లించే సమయం ఇది. అలాగే మీరు మీ ముందు తినడానికి చాలా మంచి వంటకాలను కలిగి ఉంటారు. దీని కారణంగా మీరు ఎంపికలు చేయడం మరియు వస్తువులను ఎంచుకోవడంలో సమస్యలను ఎదుర్కోవచ్చు. ఇతరుల నుండి సలహాలను పొందడం తరచుగా మంచి నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది, అలాగే మన జీవితంలో మంచి మార్పులను ఆహ్వానిస్తుంది. కానీ ఈ వారం తీవ్రమైన అభద్రతా భావం మిమ్మల్ని ఇతరుల నుండి సలహా తీసుకోకుండా నిరోధిస్తుంది. ఇది మాత్రమే మిమ్మల్ని చాలా పెద్ద మరియు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. ఈ వారం ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు అనవసరంగా తమ మనస్సులో సందేహాలను సృష్టించకుండా ఉండవలసి ఉంటుంది. ఇలా చేయడం కంటే మీ చదువుల గురించి మీ మనస్సులో తలెత్తే ప్రశ్నలను పరిష్కరించడం మరియు అవసరమైతే ప్రొఫెషనల్ కోర్సులో చేరడం ద్వారా మీ అర్హతను పెంచుకోవడం మంచిది. పరిహారం: ప్రతిరోజు లలితా సహస్రనామం జపించండి. ఈ వారం రాశిఫలాలు 3 మార్చ్ 2024 నుండి 9 మార్చ్ 2024 వరకు. వృశ్చిక రాశి ఫలాలు. ఆరోగ్య జాతకం ప్రకారం ఈ వారం మీకు మంచిది. మీ రాశి అధిపతి యొక్క దృష్టి కారణంగా ఈ వారం మీకు ఎటువంటి పెద్ద రోగాల బారిన పడనివ్వదు. మధ్యలో కొన్ని చిన్న శారీరక సమస్యలు ఉన్నప్పటికీ ఈ సమయంలో మీ ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది మరియు మీ ఆరోగ్యంలో సానుకూల మార్పును మీరు అనుభవిస్తారు. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 6వ ఇంట్లో ఉండడం వల్ల మీ డబ్బులో ఎక్కువ భాగం పరిహారం మరియు రుణాల రూపంలో చాలా కాలంగా నిలిచిపోయినట్లయితే ఈ వారం చివరికి ఆ నిధులు మీ చేతికి వస్తాయి. ఎందుకంటే ఈ సమయంలో అనేక శుభగ్రహాల స్థానం మరియు అంశం మీ రాశి చక్రం యొక్క అనేక స్థానికులకు ద్రవ్య ప్రయోజనాలను వెల్లడిస్తున్నాయి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు, ముఖ్యంగా కుటుంబ సభ్యుల ప్రవర్తన కారణంగా మీరు ఈ వారం కొద్దిగా కలత చెందుతారు. ఇది మీ మానసిక ఒత్తిడిని కూడా పెంచుతుంది. అలాగే మీరు వారితో వివాదానికి దిగవచ్చు. చంద్రునికి సంబంధించి 4వ ఇంట్లో శని ఉండడం వల్ల మీ కెరీర్ గురించి మాట్లాడుతూ వారం ప్రారంభంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఈ సమయంలో మీ జీవితంలో ఒక ముఖ్యమైన ప్రయాణం ప్రారంభమవుతుంది.
కాబట్టి ముందుకు వెళ్ళే ముందు మీ తల్లిదండ్రుల నుండి అనుమతి తీసుకోండి. లేకపోతే వారు మిమ్మల్ని బాహాటంగా ఇబ్బంది పెట్టేటప్పుడు ఇతరుల ముందు అభ్యంతరం చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం జ్ఞానదేవతలు చాలామంది విద్యార్థులకు కృషి ఫలాలను అందించడానికి మరియు వారి సంబంధిత రంగాలలో విజయం సాధించడానికి కృషి చేస్తుంది. అదే సమయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కూడా అదృష్టం అనుకూలంగా ఉంటుంది. పరిహారం: మంగళవారం నాడు వృద్ధులకు అన్నదానం చేయండి. ఈ వారం రాశి ఫలాలు 3 మార్చి 2024 నుండి 9 మార్చి 2024 వరకు. ధనుస్సు రాశి ఫలాలు. ఈ వారం మీరు ఇతర వ్యక్తులతో మీ అనుబంధం గురించి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ కంపెనీలోని స్వార్థపరులు ఎవరైనా మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయవచ్చు. ఈ కారణంగా మీరు సరిగ్గా తినలేరు. చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి 5వ ఇంట్లో ఉండడం వల్ల మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే ఈ వారంలో మీరు మీ వ్యాపార భాగస్వాములతో మీ సంబంధాలను మెరుగుపరుచుకోవాలి. ఇది మీకు ఆర్థిక ప్రయోజనాలను పొందడంలో సహాయపడుతుంది మరియు మీరు మీ నిరంతర ప్రయత్నాలతో మీ వ్యాపార కార్యకలాపాలలో పురోగతి సాధిస్తారు. బిజీ వర్క్ షెడ్యూల్తో బిజీగా ఉన్న రోజుల్లో బంధువుల ప్రవేశానికి ఒక చిన్న సందర్శన చాలా విశ్రాంతిని అందిస్తుంది. చంద్రునికి సంబంధించి 3వ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ సమయంలో మీరు తగినంత సమయాన్ని ఇవ్వగలుగుతారు. అటువంటి పరిస్థితుల్లో మీరు వారి పట్ల శ్రద్ధ వహిస్తున్నట్లు వారికి అనిపిస్తుంది. దీనికోసం వారితో మంచి సమయం గడపండి మరియు ఏదైనా గురించి ఫిర్యాదు చేయనివ్వకండి. భాగస్వామ్యంతో వ్యాపారం చేసే ఈ రాశి యొక్క వారికి ఈ కాలంలో అన్ని మునుపటి నష్టాల నుండి బయటపడటానికి అవసరమైన సహాయం పొందుతారు. ఈ సమయం మీ కెరీర్కు చాలా మంచిదని రుజువు చేస్తుంది కాబట్టి మీరు అనేక మంది పెద్ద వ్యక్తులను కలుసుకుంటారు మరియు వ్యాపార విస్తరణకు సరైన ప్రణాళికలు వేస్తారు. చాలామంది విద్యార్థులు అతి విశ్వాసం మరియు సోమరితనం ఈ వారం వారి పతనానికి ప్రధాన కారణం కావచ్చు. అందుకే మీరు ఈ దురాచారాలకు దూరంగా ఉండాలి. లేకపోతే మీరు కోరుకుపోయిన మీ లక్ష్యం యొక్క నుండి మిమ్మల్ని మీరు మినహాయించుకుంటారు. పరిహారం: గురువారం నాడు పెద్దల ఆశీస్సులు తీసుకోండి. ఈ వారం రాశి ఫలాలు 3 మార్చి 2024 నుండి 9 మార్చి 2024 వరకు. మకర రాశి ఫలాలు. చంద్రునికి సంబంధించి 9వ ఇంట్లో కేతు ఉండడం వల్ల ఈ వారం మీ ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల మీ మనస్సులో కొన్ని ప్రతికూల ఆలోచనలు పురోగమిస్తాయి. అందువల్ల మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. ఎందుకంటే బలహీనమైన శరీరం మానవ మనస్సును కూడా బలహీనపరుస్తుంది అనే వాస్తవాన్ని కూడా మీరు అర్థం చేసుకుంటారు. మీరు ఈరోజు ప్రయోజనాలు పొందుతున్నట్లయితే రేపు కూడా అలాగే ఉండాల్సిన అవసరం లేదని మీరు బాగా అర్థం చేసుకుంటారు. అటువంటి పరిస్థితుల్లో భవిష్యత్ ఆర్థిక సవాళ్ళను సిద్ధమవుతున్నప్పుడు మీరు తెలివిగా పెట్టుబడి పెట్టడం మంచిది. అందువల్ల మీరు కష్టపడి సంపాదించిన డబ్బును క్షుణ్ణంగా ఆలోచించిన తర్వాతే ఏదైనా ప్లాన్లో పెట్టండి. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఈ వారం మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. అటువంటి పరిస్థితులలో మీరు కేవలం నిశ్శబ్ద ప్రేక్షకుడిగా ఉండకుండా అందులో పాల్గొనడం అవసరం. అలాగే మీ కుటుంబం యొక్క మంచి కోసం మీరు నిరంతరం పనిచేయాల్సి ఉంటుందని అర్థం చేసుకోవడానికి ఈ వారం మీకు సహాయం చేస్తుంది. దీనికోసం మీరు అన్ని చర్యల వెనుక ప్రేమ మరియు సుదూర దృష్టి ఉండాలి. కార్యాలయంలోని మహిళా సహోద్యోగి మీ అమాయకత్వాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీరు మీ కెరీర్ గురించి మీ అభిప్రాయాలు, ప్రణాళికలు మరియు ఆలోచనలను ఒక మహిళతో పంచుకునే అవకాశం ఉంది మరియు ఆమె ఇతరుల ముందు లేదా మీ జీవితంలో సమస్యలను కలిగించే వారి ముందు వాటిని బహిర్గతం చేసే అవకాశం ఉంది. ఈ వారం చాలామంది విద్యార్థులు పరీక్షలో వారి కష్టానికి అనుగుణంగా ఫలితాలను పొందలేరు. దీని కారణంగా వాళ్ళు నిరాశాభావం ఏర్పడవచ్చు. అటువంటి పరిస్థితుల్లో జీవితంలో ఓటమి మరియు విజయం ఉందని గ్రహించి మిమ్మల్ని మీరు శాంతింపజేయాలి. దీన్ని అర్థం చేసుకుని మీ కష్టాన్ని మళ్ళీ ప్రారంభించండి. పరిహారం: ప్రతిరోజు 21 సార్లు ఓం శివ ఓం శివ ఓం అని జపించండి. ఈ వారం రాశి ఫలాలు 3 మార్చి 2024 నుండి 9 మార్చి 2024 వరకు. కుంభరాశి ఫలాలు. చంద్రరాశికి సంబంధించి రాహు 2వ ఇంట్లో ఉండడం వలన మీరు ఈ వారం అన్ని రకాల ప్రయాణాలకు దూరంగా ఉండాలి. లేకుంటే మీరు అలసట మరియు ఒత్తిడికి గురవుతారు. దీని ప్రతికూల ప్రభావం మీ ఆరోగ్యంపై కూడా కనిపిస్తుంది. మీరు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నట్లయితే ఈ వారం మీకు ముఖ్యమైనది మరియు మంచిది.
ఎందుకంటే ఈ సమయంలో మీరు బహుశా ప్రభుత్వం నుండి ప్రయోజనాలు మరియు రివార్డులను పొందుతారు. ఇది మీకు మంచి స్థాయి లాభాన్ని ఇస్తుంది. మీ శక్తివంతమైన, ఉల్లాసమైన మరియు వెచ్చని ప్రవర్తన మీ పరిసరాల్లోని ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులను మెప్పిస్తుంది. దీని వలన మీరు మీ తల్లిదండ్రుల నుండి ప్రేమ మరియు ఆప్యాయతలను కూడా పొందుతారు. ఈ వారం మీ మనస్సు మీ పనులకు బదులుగా మీ సుఖాల నెరవేర్పుకు మరింత అంకితభావంతో ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో లక్ష్యాల వైపు మాత్రమే దృష్టి పెట్టండి మరియు భావోద్వేగ విషయాలను నివారించండి, లేకపోతే మీకు ఇబ్బందులు తలెత్తవచ్చు. ఈ వారం విద్యార్థులలో ఏ సబ్జెక్టుకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా పూర్తిగా నివృత్తం అవుతుంది. ముఖ్యంగా హార్డ్వేర్ మరియు ఎలక్ట్రానిక్స్, కంపెనీ సెక్రటరీ, లా, సోషల్ సర్వీస్ చదువుతున్న వారు ఈ సమయంలో తమ కష్టానికి తగినట్లుగా అపారమైన విజయాన్ని పొందవచ్చు. కాబట్టి విషయాలు లేదా ఇంటి సమస్యల గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకోకండి మరియు మీ దృష్టిని మీ చదువుల మీద మాత్రమే పెట్టండి. పరిహారం: ప్రతిరోజు 44 సార్లు ఓం మండాయ నమః అని జపించండి. ఈ వారం రాశి ఫలాలు 3 మార్చి 2024 నుండి 9 మార్చి 2024 వరకు. మీనరాశి ఫలాలు. ఆరోగ్యపరంగా ఈ కాలం మీకు చాలా ముఖ్యమైనది, ఎందుకంటే మీరు ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కోరు. చంద్రునికి సంబంధించి మొదటి ఇంట్లో రాహు ఉండటం వల్ల ఏది ఉన్నప్పటికీ మీరు రోజు వ్యాయామం చేయాలని మరియు మీ సరైన ఆహారంలో కష్టపడి ఉండాలని సూచిస్తుంది. ఈ వారం మీరు ఏదో ఒక యాత్రకు వెళ్ళవలసి ఉంటుంది. ఇది మీ బిజీ రొటీన్ నుండి కొంత ఉపశమనం కలిగించినప్పటికీ ఈ ప్రయాణం మీకు అలసట మరియు ఒత్తిడిని కలిగిస్తుంది. మీ ప్రయత్నాల ద్వారా ఈ ప్రయాణంలో మీరు ఆర్థికంగా మంచి సంపాదించగలిగినప్పుడు ఈ అలసట అంతా మాయమవుతుంది. ఈ వారం మీరు ఇంటి పనులపై ఆసక్తి చూపడం ద్వారా ఇంట్లోని ఇతర మహిళలకు సహాయం చేయవచ్చు. ఇది కుటుంబంలో గౌరవం మరియు గౌరవాన్ని పొందడంతో పాటు ఇతర సభ్యులతో మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి మీకు సహాయం చేస్తుంది. అనేక గ్రహాలు మరియు నక్షత్రాల అనుకూల స్థానం కారణంగా ఈ రాశితో సంబంధం ఉన్న స్థానికులు సానుకూల ఫలితాలను పొందుతారని ఈ వారం కెరీర్ అంచనా సూచిస్తుంది. కాబట్టి ఈ కాలంలో వారు వివిధ రంగాల నుండి బాగా సంపాదిస్తారని కూడా భావిస్తుంది. ఈ వారం చాలామంది విద్యార్థుల ఆరోగ్యం ఉండదు. దీని కారణంగా వారు తమ విద్యపై దృష్టి పెట్టడం గురించి ఆందోళన చెందుతారు. అటువంటి పరిస్థితుల్లో మొదటి నుండి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి మరియు మంచి వైద్యుడిని సంప్రదించండి. పరిహారం: శనివారం రాహుగ్రహం కోసం యాగ హవనం చేయండి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.